నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. మన స్టైల్లో ఈ 5 పాయింట్లు డిస్కస్ చేస్తూ ఈ ట్రైలర్ని విశ్లేషిద్దాం. అజ్ఞాతంలో ఉన్న పాండవుల్ని అపార్థం చేసుకున్న అభిమన్యుడు ఇదే అరుచుగా చూసుకుని చెలరేగిపోతున్న దుర్యోధనుడు. ఇది నాకు అర్థమైన కథాబీజం. ధర్మాన్ని కాపాడే పాండవుల్ని అధర్మంగా మోసంతో ఓడించిన రారాజు, ఆ ఓటమి బరువును మోస్తున్న పాండవుల యువరాజు ఫైనల్ ధర్మాన్ని ఎలా నిలబెట్టారనేదే కథ. కథనం గురించి సినిమా రిలీజ్ అయ్యాకనే మాట్లాడుకోగలం. ఇక అభినయం విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ సామర్థ్యాన్ని పూర్తిగా కొరటాల్సి వాడుకోలేదు అనిపించింది. జాహ్నవి కపూర్ కొత్తగా ఉంది, అందంగానే ఉంది. సైఫ్ అలీ ఖాన్ పర్లేదు అనిపించాడు. మిగతా పాత్రలు ఇంకా పెద్దగా పరిచయం కాలేదు. అనిరుద్ మ్యూజిక్ అద్భుతం అనేలా అయితే లేదు. విఎఫ్ఎక్స్ కొన్ని చోట్ల అద్భుతంగా ఉన్నాయి, కొన్ని చోట్ల మరీ పేలవంగా ఉన్నాయి. డిఓపి మరియు సినిమాటోగ్రఫీ బాగున్నాయి. ఫైనల్గా ఈ సినిమాకి పెట్టిన ఖర్చుకి కేటాయించిన టైంకి ఇంకొంచెం బెటర్ అవుట్పుట్ వచ్చుంటే బాగుండేదని నాకైతే అనిపించింది.